జ్ఞానేశ్వరి వయసు 2.5 సంవత్సరాలు. తుని దగ్గర డొంకవాడ గ్రామ పంచాయతీకి చెందినటువంటి సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి పాప ఇప్పటికి తప్పిపోయి వారం రోజులు కావస్తుంది. వారం రోజుల నుంచి తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే పాప తప్పిపోయి ఇప్పటికి వారం రోజులు కావస్తున్నా దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందితో వెతుకుతున్నా కూడా పాప ఆచూకీ ఇప్పటి వరకు కూడా దొరకలేదు. పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క 3 రోజులకి తిరిగి వచ్చినటువంటి వైనం కనిపించినా కూడా పాప ఇంకా తిరిగి రాకపోవడమే కాకుండా పాప ఇప్పటికీ అదృశ్యమై వారం రోజులు కావస్తుంది. ఇప్పుడు బేసిక్గా చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే పాప తప్పుపోయిందా, లేదా పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా పాప వెళ్ళినటువంటి దారి అంటే రహదారి వైపు వెళ్తుంటే అక్కడ ఎక్కడైనా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు, లేకపోతే ఏదైనా క్రూర జంతువు తినేసిందా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఇలాంటి అనేకమైన కోణాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. బట్ ఏం జరిగిందంటారు అసలు? ఎందుకంటే పాప ఇప్పటి నుంచి అంటే ఈ రోజుకి వారం రోజులు అవుతుంది తప్పిపోయి కూడా. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా స్పందించి ఆదేశాలు జారీ చేసిన, ఇటు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా మొత్తం ఆ పాపని వెతికే గాలింపు చర్యలు చేపట్టినా కూడా పాప ఆచూకీ ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఈ విషయాలని కాసేపు పక్కన పెడితే ఒకసారి కుటుంబ నేపథ్యం విషయాల్లోకి వస్తే గనక ఇటు పాప తల్లిదండ్రులకి ఏమైనా కూడా ఇది వరకు ఎవరితో అయినా శత్రుత్వం ఉందా, ఉన్నటువంటి కోణంలో చూస్తే ఇప్పటికీ 4గురిని అదుపులోకి తీసుకున్నటువంటి వైనం కనిపించింది. కానీ పాప ఏమైపోయినట్టు, వాళ్ళే కిడ్నాప్ చేశారా లేకపోతే ఇంకెవరైనా కిడ్నాప్ చేశారా అనే దాని మీద కూడా చాలా అంటే చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు పాపని కిడ్నాప్ చేశారా, ఎవరైనా ఎత్తుకుపోయారా, లేకపోతే గొడవలతో ఏదైనా చేసుంటారా, లేకపోతే క్రూర జంతువులు తినేసారా, లేకపోతే ఎక్కడైనా లోయలో పడిపోయిందా, ఇలాంటి అనేకమైన కోణాలు ఇక్కడ మనకి కనపడుతున్నా కూడా బట్ ఎక్కడ కూడా ఇక్కడ కొన్ని డౌట్స్ అనేవి రేకెత్తిస్తున్నాయి. అవేంటంటారా, ఈ రోజుకి పాప తప్పుపోయి వారం రోజులు కావస్తున్నా తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్లకుండా కూడా ఆ తల్లి అట్టాగే ఉండి ఏడుపు తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనిపించట్లేదు. పాప కోసం ఇంతమంది గాలిస్తున్నా కూడా తండ్రి కూడా తిరుగుతున్నటువంటి వైనం కనపడుతున్నా ఎక్కడో తల్లిదండ్రుల మీద అయితే కొంచెం అనుమానం ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి మాట. రెండో కోణం విషయానికి వద్దాం. కుక్క వెళ్ళి తిరిగి వచ్చిన 3 రోజులకి నిన్న కుక్క చనిపోయిందంటే అంత ఈజీగా ఎలా చచ్చిపోయింది? కుక్కను ఎవరైనా చంపేశారా, లేకపోతే కుక్కకి ట్రాకర్ అమర్చిన తర్వాత ఆ వెళ్ళినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి ఆ ఫుడ్ ఏమైనా పెట్టి ఆ కుక్కను చంపేశారా, లేకపోతే వాటర్ తాగడంలో ఆ విషయం ఏమైనా కలిపేసి ఉంటారా అనే అనేకమైన అనుమానాలు ఇక్కడ రేకెత్తిస్తున్నాయి. ఇటు హోంమంత్రి అనిత సైతం కూడా స్పందించి అసలు ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది పాప తప్పుపోయి అని చెప్పేసి ఆరా తీయడం జరిగింది. అండ్ ఆ పాప కోసం దాదాపు ఇప్పుడు 500 కాస్త ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా దర్యాప్తు అనేది అయితే ముమ్మరం చేసింది. కానీ పాప ఏమైపోయింది అనేది మాత్రం జాడ ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మనకి కొన్ని అయితే వచ్చాయి. సో వాటి గురించి అయితే చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. గణేష్ కుటుంబానికి సంబంధించి దాదాపు 20 ఏళ్ల నుంచి అదే సిహెచ్ అగ్రహారంలో వాళ్ళు 50 ఎకరాల పామాయిల్ తోటను చూసుకుంటూ ఉన్నారు. సో అంటే విచ్ మీన్స్ లైక్ కాపలాదారులుగా ఉన్నారు అక్కడ. సో చుట్టూ కొండ, పామాయిల్ తోట, వారి మధ్యలో ఒక చిన్న ఇల్లు, అంటే నథింగ్ బట్ వాళ్ళు అక్కడ వాచ్మెన్ గా ఉంటున్నటువంటి అంశం కనబడుతుంది ఇక్కడ మనకి. అండ్ 2 ఏళ్ల పాప 7 నెలల పాపతో నివాసం ఉంటున్నారు. అంటే ఆ అమ్మాయికి ఇప్పటికి 2 పిల్లలు అని చెప్తున్నారు. సో అందులో పెద్ద పాప వచ్చేసి జ్ఞానేశ్వరి అని చెప్పొచ్చు. అండ్ మరొక విషయం అయితే ఇక్కడ మెయిన్ పాయింట్, గణేష్ అండ్ ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహం. సో వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకొని అక్కడ అగ్రహారంలో సిహెచ్ అగ్రహారంలో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికీ అంటే వాళ్ళకి ఎట్లేదైనా 3.5 సంవత్సరాలు కావస్తుందన్నమాట పెళ్ళయి. ఎట్లేదైనా 2.5 సంవత్సరాల పాప ఇప్పుడు ఎవరైతే తప్పుపోయిందో ఆ పాపను కూడా అక్కడే ఉండి వీళ్ళు చూసుకుంటున్నటువంటి వైనం కనపడుతుంది. మే 12వ తారీఖు ఆ పాప అటు ఇటు తిరగడం కామన్ గా బేసిక్గా పిల్లలు అన్న తర్వాత చుట్టూ తిరిగి ఆడుకుంటూ ఉంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో ఈ పాప నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. బట్ ఆ పాప వెళ్ళిపోతున్నప్పుడే తల్లిదండ్రులు వెనకే వెళ్ళి ఎందుకు వెతకలేదు. తర్వాత రోజు దాదాపు 500 నుంచి 1000 మంది పోలీసులు, అంటే 12 మంది బృందాలు పోలీసులు కాలింపు చర్యలు అనేది ప్రయత్నించడం జరిగింది. ఇక్కడ చాలా కోణాల్లో చూసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే వెళ్ళిపోయిందా, ఎవరైనా లేకపోతే ఎత్తుకుపోయారా? ఎస్, మనం ఇందాక స్టార్టింగ్లోనే చూసుకున్నాం. కానీ ఎందుకు గవర్నమెంట్ దీని మీద పెద్దగా స్పందించట్లేదు?
జస్ట్ ఆదేశాల మేరకనే లేకపోతే చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంది అంటారా? ఎందుకంటే ఈ రోజుకి వారం రోజులు అవుతుందంటే అది మామూలు విషయం కాదని పూర్తిగా చెప్పొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇప్పటివరకు స్పందించలేదు. అండ్ ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరు ఈ విషయం మీద స్పందించలేదు. బేసిక్‌గా చిన్న చిన్న విషయాలైతే వెంటనే రియాక్ట్ అయిపోయేవాళ్ళు. ఒక 2.5 సంవత్సరాల పాప గురించి ఇన్ని రోజులుగా ఇటు మీడియా సర్కిల్స్‌లో కానీ, లేకపోతే న్యూస్‌లో కానివ్వండి, శాటిలైట్ ఛానెల్స్‌లో, యూట్యూబ్స్‌లో, సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కూడా ఇంత స్పందన లేకపోయిందంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళ రాజకీయ కోణంలో కూడా చూస్తే వాళ్ళ ఓట్లు వీళ్ళకి ఉపయోగపడితేనే వీళ్ళనొచ్చి వాళ్ళు పలకరిస్తారు అనేదే తప్ప, ఇక్కడ పాప తప్పు పోయింది, ఇద్దరు తల్లిదండ్రుల గోస అనేది వీళ్ళకి కనిపించట్లేదా అనేదైతే క్లియర్‌గా కనబడుతుంది ఇప్పుడు మనకి. అండ్ పాప నిజంగానే ఇప్పటికంటే వారం రోజులు అవుతుంది కాబట్టి అసలు బ్రతికుండే ఛాన్సెస్ ఉంటుందా? లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే కిడ్నాప్ చేసి ఇంకేదైనా చేసుంటారా? ఇలాంటి కోణాలన్నీ కూడా ఆలోచిస్తే పాపం 2.5 సంవత్సరాల పాపను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదని క్లియర్‌గా చెప్పొచ్చు. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప, ఇట్లాంటి విషయాల్లో సీరియస్‌నెస్ అనేదైతే గవర్నమెంట్‌లో ఎక్కడ కూడా కనిపించట్లేదు.